హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ప్రమాదకర దిశగా వెళ్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారని, కానీ చిన్నారుల అదృశ్యం, మహిళలపై దాడులు, గిరిజన మహిళపై జరిగిన దారుణ ఘటనల్లో మాత్రం పోలీసుల స్పందన కనిపించటం లేదని ఆయన ఆరోపించారు. కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా నెల రోజులు దాటినా ఆచూకీ దొరకలేదని, పెద్దాపురంలో మానసిక దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో కూడా నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళపై జరిగిన దాడి ఘటనలో ఆలస్యంగా కేసు నమోదు చేసి ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని, పైగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మ లాకప్ డెత్ వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్. యూట్యూబర్ రావణ్పై వరుస కేసులను ప్రస్తావిస్తూ 4 కోర్టుల్లో బెయిల్ వచ్చినా కొత్త కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని జగన్ విమర్శించారు. రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీస్ వ్యవస్థ కావాలని, రాష్ట్రానికి రౌడీ పోలీస్ రాజ్యం కాదు, ప్రజలకు భద్రత కల్పించే పాలన అవసరమని అన్నారు. చివరగా హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తన వ్యాఖ్యలను ముగించారు. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.